శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ అఘోరిగా ప్రత్యక్షమయ్యి ఎంతో హల్చల్ చేయడం జరిగింది. చాలా రోజులు తెలంగాణలో కనిపించలేదు తను, కానీ ఇప్పుడు ఒక అమ్మాయితో ప్రత్యక్షమై తిరుగుతా ఉన్నాడు. మరి మీరు ఏమనుకున్నా సరే మాకంత ఫరకేం పడదు. సాంప్రదాయాన్ని మట్టి కరిపించారు అని అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. చేతిలో త్రిశూలం ఉంది. ఇక్కడ ఎల్లూరి శ్రీనివాస్ మోసం చేశాడు అని అనుకోవడమే మనందరం మోసపోతున్నాం. గమనించకుండా ఈ రోజు వాళ్ళ అమ్మాయి తనతో వెళ్ళడం బట్టి కూడా ఇంకొకటి, ఆ అమ్మాయి 3 సంవత్సరాల క్రితం నుంచే నేను ఒక నాగసాధువుగా మారిపోవాలి అని దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. అఘోరాలు నాగసాధువులు కావాలి అంటే కారణ జన్ములై పుట్టుండాలి. సౌందర్య వయసు 18 సంవత్సరాలమ్మ. స్టూడియోలో వచ్చేసి సిగము వేసింది అమ్మ. అవును, అసలు వాల్యూ ఉంటుంది అమ్మ దేవుడికి. ఇక చిత్రాల ఇల్లమ్మను, ఇక గౌలాడి బిడ్డను. పరమాత్ముడికి నీ లింగాన్ని అప్పచెప్పి పైన బ్రీస్ట్ ఎందుకు పెట్టావు? కాబట్టి నీకు అనార్హత అక్కడ ఉంది. మాట అడిగితే ఏమన్నారు తెలుసా? నేను అర్ధనారీశ్వరుణ్ణి అన్నాడు. అర్ధనారీశ్వరుడు కరెక్టే, మరి సగం ఉండాలిగా, 2 ఎందుకు ఉన్నాయి? వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ఇప్పుడు మాత్రం మళ్ళీ హైదరాబాద్ నగరంలో శ్రీనివాస్ ఆలియాస్ అఘోరి. మరి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి మళ్ళీ హల్చల్ చేస్తూనే ఉన్నాడు, మళ్ళీ సంచరిస్తూనే ఉన్నాడు హైదరాబాద్ నగరంలో. ఇప్పుడు ఒంటరిగా కాదు, జంటగా అని చెప్పొచ్చు. అంటే జంటగా అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక అమ్మాయిని, వర్షిణి అనే అమ్మాయిని తన వెంటేసుకొని తిరుగుతున్నాడు. తన మీద కూడా చాలా అంటే చాలా రకాల రూమర్స్ కావచ్చు, అవి వ్యాఖ్యలు కావచ్చు వినబడుతున్నాయి. ఆ అమ్మాయికి తాళి కట్టాడని, లేదు వాళ్ళ అన్నకి, అమ్మాయి వాళ్ళ అన్నకి తాళి కట్టాడని, ఇద్దరికి తాళి కట్టాడు, అమ్మాయిని వశీకరణ చేసుకున్నాడు, తీసుకొచ్చాడు తన వెంట అని చెప్పేసి మరి చాలా రకాలుగా వ్యాఖ్యలు వస్తున్నాయి. కానీ ఆ అమ్మాయి కూడా నా ఇష్టానుసారంగానే నేను వచ్చాను అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. ఇవన్నీ పక్కన పెడితే మరి అమ్మాయి తల్లిదండ్రులు లేదు నా కూతురు నాకు కావాలి, ఎలాగైనా నా కూతురుని అప్పచెప్పండి, ఆ అఘోరి నుంచి కాపాడండి అంటున్నారు. అఘోరి కాదు, ఆయన శ్రీనివాస్. మరి ఆ శ్రీనివాస్ నుంచి కాపాడి నాకు రక్షించి నా బిడ్డను నాకు అప్పచెప్పండి అని అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజంగా తను చేసే పని అంటే అది మంచి విషయమా చెడ్డ విషయమా, ఒక అమ్మాయికి సాధన నేర్పిస్తానని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు క్లియర్గా కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మరి శివరుద్ర స్వామి ఉన్నారు. శివరుద్ర స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. స్వామి, ఇప్పటి వరకు కూడా నిజం చెప్పాలంటే శ్రీనివాస్ ఆలియాస్ అఘోరి, ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ అఘోరిగా ప్రత్యక్షమయ్యి ఎంతో హల్చల్ చేయడం జరిగింది. మీరు కూడా చూశారు, మేము కూడా చూసాం, జనమంతా చూశారు. అలాగని చెప్పేసి మీరు నిలదీసి ఒక్క మాట అడగడంతో కూడా భయపడి ఇక్కడ నుంచి పారిపోయాడు అనే టాక్ కూడా వచ్చింది. చాలా రోజులు తెలంగాణలో కనిపించలేదు తను, కానీ ఇప్పుడు ఒక అమ్మాయితో ప్రత్యక్షమై తిరుగుతా ఉన్నాడు. మరి అంటే ఆ అమ్మాయిని ఒక సాధన నేర్పిస్తానని చెప్పేసి తన వెంట తీసుకొని రావడం వశీకరణ అని అంటున్నారు. ఈ వశీకరణ నిజంగా జరుగుతుందంటారా స్వామి? ధర్మం మర్మమమ్మ. యముడు కూడా శివాజ్ఞ లేనిది ప్రాణం తీయలేడు. అయితే యముడి పూర్తి పేరు ఏందమ్మా మీకు తెలిసి? నాకు తెలిసి యమధర్మరాజు అనే తెలుసు. ధర్మరాజు. యముడు కూడా ధర్మం ఉంటేనే రాజయ్యాడు. అంతేగాని నేను యముడిని కదా అని ఎవరి ప్రాణం వాళ్ళ ప్రాణం తీయలేడు. అంటే యముడి పూర్తి పేరు ఏంటంటే యమ ధర్మరాజు. అంటే యమ అనేది ఏదైతే ఉంటుందమ్మా ప్రాణాలు తీయడానికి ఉపయోగపడే ఒక అస్త్రం. ఆయన అది కూడా ధర్మం, అది ధర్మబద్ధంగా చేస్తాడు. కాబట్టే ఇంతవరకు యముడికి పేరు పెట్టిన ఒక చిన్న ఎక్కడ కూడా లేదు, అవగాహన లేకుండా మాట్లాడిన వ్యక్తుల గురించి చెప్తున్నాము. ఒక పొరపాటు ఇంతవరకు యముడు చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే ఆయన ధర్మంగా పోతాడు కాబట్టి. ఇప్పుడు మీరన్న విషయం ఏంటంటే అమ్మా, యముడే ధర్మంగా ముందుకు పోవాలని శాసనం చెబుతూ ఉంటే మరి మానవ శరీరం ఎత్తిన మనం ధర్మాన్ని పాటించకూడదా? ఇతిహాసం ఏం చెప్పింది మనకంటే గొప్ప చరిత్ర చెప్పింది. ఋషి పరంపర ఏం చెప్పింది అని అంటే గొప్ప చరిత్ర చెప్పింది. సనాతన ధర్మం ఎలా చెప్పింది అని అంటే గొప్ప చరిత్ర చెప్పింది. అసలు ఆ గొప్ప చరిత్ర ఏం చెప్పింది? గౌరవాన్ని ఇవ్వాలని చెప్పింది. గౌరవాన్ని ఎవరు ఇవ్వాలని చెప్పింది? ఒక శ్రీనివాస్ వచ్చాడు ఇక్కడికి, అఘోరా అని అన్నాడు. 2024లోనే
ఆయన గారి యొక్క పురుషాంగాన్ని నేను పరమాత్ముడికి ఇచ్చేసాను అన్నాడు. అవును. చాలా మంచిది, చాలా ఆనందం. ఉమ్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ కోరిక ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళది ఇచ్చేసాడు. అవును. తర్వాత ఆయన గారు సాధన రీత్యా కేదార్నాథ్ వెళ్ళామన్నారు, అక్కడి నుంచి వచ్చారు. అది చాలా ఆనందమైనది, ఎందుకంటే సాధన ఎక్కడైనా చేయవచ్చును. ఇన్ని విషయ వివరణలో శ్రీనివాస్ వచ్చేసి మీరు మాట్లాడిన దాని ప్రకారంగా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఉమ్. చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంది, చాలా బాగుంది. చదువులు స్వామి బీటెక్లు చేసింది, నిజంగా. గొప్ప కుటుంబం, మంచి కుటుంబం. పుట్టడం డబ్బులున్న కుటుంబమే గొప్పది కాదు, అవును. సంస్కారం ఉన్న కుటుంబాలన్నీ గొప్ప కుటుంబాలు. అవును. అలా పెంచి వచ్చిన ఆ తల్లిదండ్రుల ప్రేమని కొంచెం దూరం చేసే పరిస్థితి ఏర్పడింది. ఉమ్. వశీకరణ ద్వారా ఆ అమ్మాయి బయటికి రాలేదు. ఎందుకంటే వశీకరణ చేసేంత స్థితి, వశీకరణ చేసి ఒక అమ్మాయిని రప్పించే అంత ఆలోచన ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర లేదు, లేదు, ముమ్మటికి లేదు. మేము ఆ విషయంలో ఖచ్చితంగా నేను కూర్చొని ఉంటా, ఎక్కడికైతే ఎక్కడికి. ఎందుకంటే వశీకరణం చేసేసి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఇంత భారెడు జుట్టు ఉంది, నడుము దాకా వస్తుంది తీసేస్తే, అవును. దాన్ని పట్టుకొని ఇలా తింపుతూ 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 నిన్ను సీరియస్గా చూస్తే ఇంక వశీకరణమైనా? నాకు ఓకే. పిచ్చెక్కి కూడా చూడొచ్చుగా. ఆ. నేను కొంచెం అవగాహనని అవతల వ్యక్తి కలిగించేలా అట్రాక్షన్ కోసమో లేకుంటే అటెన్షన్ కూడా చూడొచ్చు కదా. ఓకే. ఒకటి, వశీకరణ చెయ్యాలి అంటే వెలుగు పడకూడదు. ఉమ్. అంటే వెలుగు లేని దగ్గర కూర్చొని చేస్తారు. ఉమ్. అంటే వశీకరణ ఏంటంటే చెడుకు చేస్తారు కదమ్మా. అవును. వశీకరణ అనేది శాస్త్రంలో మంచిగా ఉపయోగించాలి, అవును. కానీ చెడుకు చేస్తూ కూర్చుంటారు చాలా మంది. ఇప్పుడు చెడుకు చేసే వాళ్ళందరూ సమాజంలో ఉంటారు, ముమ్మటికి ఉండరు, సమాజంలో ఎక్కడో ఉంటారు. ఇప్పుడు ఆయనకి మీరే అన్నారు తాళి కట్టారు అని. అవును. తాళి కట్టినట్టు రుజువు అయితే ఇంతవరకు చూపించలేరు, మీడియాలో మాట మాత్రమే వచ్చింది. అవును. వాళ్ళ ఆయనకు కూడా కట్టారన్నారు, వాళ్ళ అన్నకి, ఉమ్. అక్కడ కూడా రాలేదు రుజువు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఆయన చేసింది రీల్ ఏమో ఉమ్. హాస్యంగా ఆ యొక్క సందర్భాన్ని క్రియేట్ చేయడానికి, అటెన్షన్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో పెడితే అది వైరల్ అవుతుంది కాబట్టి అదొక వ్యాపారమైన ఆలోచన అనుకోవచ్చు. ఎందుకంటే వైరల్గా పోతే డబ్బులు రావచ్చు అని చెప్పేసి కోటి విద్యలు కూటి కోసమే. అది అబ్సల్యూట్లీ ఆయన చేసేది గొప్ప పనే. ఇటు వచ్చిన విషయం వల్ల ఏంటంటే ఆయనకి రిమార్క్ ఉంది కదా ఇక్కడ, అది వచ్చిన పెద్ద సమస్య. ఇప్పుడు ఆయన వచ్చి తాటి చెట్టు కింద నిలబడి నేను పాలు తాగినంటే వాడు నమ్మేటోడు లేడు, ఇదే వచ్చిన సమస్య. ఆ అమ్మాయి కూడా వచ్చి ఏం చెప్పింది, వశీకరణ ఆయన చేయలేదు, నన్ను ఎవరు వశీకరణ చేయలేరు గురువు గారు అని నాతో ఫోన్ లో మాట్లాడింది, ముమ్మాటికి ఒప్పుకుంది. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడానికి గల కారణం కూడా అదే. అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గాని వాళ్ళ అన్న గాని చెప్తున్నాయని అబద్ధాలు అంటారు. ముమ్మాటికి అబద్ధమేగా, వశీకరణ చేయడానికి అధికారం ఎవరిచ్చారమ్మా? ఇప్పుడు నాకు కూడా తాళి కట్టాడు అని అంత అబద్ధం ఆడాల్సిన అవసరం తాళి చూయించమంటున్నాముగా మా తల్లి. అమ్మా ఇప్పుడు తాళి చూయించడం ముఖ్యమైనది. నేను అప్పుడు మనం మాట్లాడేది కూడా తాళి కట్టాడు 100% నిజమే. తాళి కట్టే హక్కు ఏమున్నది ఆయనకి? తాళి ఎవరికి ఎవరు కడతారో తెలుసా అమ్మ? అదే అని భార్య భర్తలకి, అంటే ఆడబిడ్డ మగబిడ్డకి కడతది, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళకి కడతారు. తాళి అనే దానికి ఫుల్ నేమ్, విషయ వివరణ శాస్త్రంలో గొప్పగా రాస్తుంది. అంటే భార్య భర్తల బంధం, 7 జన్మల బంధం, మాంగళ్య బంధం అని కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు శ్రీనివాస్ కి ఏ హక్కు ఉందని తాళి కట్టగలడు ఆ అమ్మాయి మీద? అమ్మలా మేము తల్లి కూతురులం అన్నాడు. మరి తల్లి శాస్త్రంలో అయితే ఎక్కడ తాళి కట్టలేదు కదమ్మా. కాబట్టి శ్రీనివాస్ కాదు చెప్తున్న విషయం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియవలసిన విషయం ఏంటంటే రుజువులు ఇంతవరకు ఎందుకు వదలలేరు అంటున్నాను నేను. ఇది పెద్ద సమస్య ఏర్పడింది అక్కడ. ఇప్పుడు తాళి కట్టారు, మరి తాళి చూపించచ్చుగా. మీ అన్నకు కూడా తాళి కట్టారు, ఏ మీ అన్న ఇంత చిన్నగా ఉన్నాడు, ఆ డబ్బాలో వేసుకొని తీసి మళ్ళీ కట్టి లోపల వేయడానికి, నువ్వు కూడా భార్య ఎత్తున్నావు. ఇక్కడ ప్రజల్లో కూడా ఏం సందిగ్ధం ఏర్పడుతుందంటే, ఇప్పుడు వాళ్ళ అన్న కూడా ఒక మగ మనిషి అయ్యుండి ఇటు శ్రీనివాస తాళి కట్టాడని చెప్తున్నాడు. అది ఎక్కడి సాంప్రదాయము, ఎందుకు ఇంత సాంప్రదాయాన్ని మట్టి కరిపిస్తున్నారు అనే కోణంలో కూడా ఇది సాంప్రదాయాన్ని మట్టి కరిపించారు అని అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. చేతిలో త్రిశూలం ఉంది, ఒక సాధకులకు ఉండాల్సింది ఇది ముఖ్యమైనది. ఇది ఆయుధాన్ని దేనికి వాడతారో తెలుసా అమ్మ? దీనికి ఉన్న విషయ వివరణ కూడా ఏం తెలుసు అంటే, దీన్ని ఉపయోగించి అవతల వ్యక్తిని మార్చడానికి, అవతల వ్యక్తిని హతమార్చడానికి వాడరు ఆయుధాలు. ఇప్పుడు సరస్వతి మాత దగ్గర చూస్తే ఒక చిన్న కలం ఉంటది, ఆ కలం ఎంతమందిని మారుస్తుంది? యావత్ ప్రపంచాన్ని. అంటే అది ఆయుధం ఆమెకి. అంటే మంచికి ఉపయోగించి చదువుకున్న వాళ్ళు, సంస్కారం వచ్చిన వాళ్ళు ఆ ఆయుధంతో మారగలుగుతారు. ఇదొక విషయమా. మళ్ళీ తర్వాత మనం విష్ణు మహానీయుడి చేతిలో చూస్తే కొంచెం శంకు ఉంటుంది, తర్వాత కొన్ని వజ్ర వైడూర్యాలతో పొదిగిన కొన్ని ఆయన దగ్గర కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే నీ శరీర అందచందాల కోసం అని నువ్వు కొన్ని పనులు చేసి నీ సౌందర్యానికి లేకపోతే నీకు కావాల్సిన విషయ వివరణ సేకరించడానికని ఆయన రుజువులు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్
హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.